ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామమున శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మరి ఒక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే మీకు వందనాలు. ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయండి, మీ కృప చొప్పున బలపరచమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత 2 వారాలుగా మనం ధ్యానిస్తూ ఉన్న అంశం కన్నీటి గురించి. మానవుని యొక్క హృదయంలో ఉన్న వేదనకు రూపమిస్తే వాటిని కన్నీరు అంటారు. అది ఎంత తీవ్రమైనదైతే అంతగా. కొంతమందికి కన్నీరు ధారా ప్రవాహంలా వస్తే మరి కొందరికి కంటి నుంచి నీరు రాకపోవచ్చు, కానీ వారి హృదయం బద్దలైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో వారు చెప్పే మాట కన్నీళ్లు ఇంకిపోయినాయి అని. ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలారా, మన జీవితాల్లో కూడా ఈ అనుభవాలు లేకపోలేదు. మనం చూసిన విధంగా గత ఎపిసోడ్లో హన్నా గారు ఎలాగైతే ప్రార్థన చేశారో, ఎలా కన్నీరు విడిచారో మనం చూస్తూ వచ్చాం. ఎలా దేవుని దగ్గర నుంచి పొందుకున్నారో. అయితే ఈ దినాన్న మరో విధమైన కన్నీరు గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. మనం కన్నీరు కార్చడం అనేది అన్నిసార్లు న్యాయబద్ధమైన అవసరాల దగ్గర మాత్రమే కాదు, ఎక్కువ సార్లు ఎరిగి తిరిగి పాపంలో పడినప్పుడు, ఆ పాప మన అంతరంగాలు కలిగించే గాయం దగ్గర మనం దుఃఖపడటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. చంటి పిల్లలుంటే ఆ ఇంట్లో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఏడుపున పడుతూనే ఉంటుంది. అది పిల్లల యొక్క న్యాయబద్ధమైన ఏడుపు కాదు. వారికి కావలసింది వారు పొందుకోలేనప్పుడు, వారు ఇష్టపడింది వారికి దక్కనప్పుడు, వారికి వేరే ప్రత్యామ్నాయం లేక ఏడుపు మార్గాన్ని ఎంచుకొని ఆ ఏడుపుకు మనం లొంగితే దాన్ని కొనసాగించుకుంటూ వెళ్తా ఉంటారు. అలా అనుకున్నవన్నీ సాధించుకుంటా ఉంటారు. ఇది మానవునికి జన్మతో వచ్చినటువంటి విధి అనుకోవాలి. అలా అలవాటైపోయిన మానవుడు పెద్దయిన తర్వాత కూడా అదే పందాన్ని కొనసాగిస్తూ తన చిన్న పిల్లల మనస్తత్వాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏడ్చి సాధించుకోవచ్చేమో, కానీ ఎక్కువ సార్లు నష్టపోవటం జరుగుతుంది. ఈ దినాన్న ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందకూడి కన్నీళ్లు విడుచుచు దాని కోసరం శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. శ్రోతలు, ఈ 2 మాటలు మనం విన్నాం కదూ. ఈ 2 వచనాల్లో మనం నేర్చుకోదగిన పాఠం ఏమిటి అనంటే, ఎవరైతే దేవుడు నిషేధించిన వాటిని, ఏదైతే న్యాయబద్ధం కాని వాటిని ఆశించి దానికోసం పరితపిస్తూ ఉంటారో వారు ఒకానొక దినాన్న తప్పక పశ్చాత్తాపడవలసిందే. చదువుకున్న వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు అని. అన్నం తినడం తప్ప అని మీరు అనొచ్చేమో. ఎవరన్నారు అన్నం తినడం తప్పని? అన్నం కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోవడం తప్పు. ఈ మాట దగ్గర మనిషి న్యాయబద్ధమైన కోరికలను లేదా న్యాయబద్ధమైన అవసరతలను అన్యాయంగా తన పద్ధతుల్లో నెరవేర్చుకోవడానికి పడే ఆరాటం దగ్గర అతను కోల్పోయేది
శాశ్వత కాలమైన జీవాన్ని. ఇది నాన్న చాలా మంది పాపపు లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు వారందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం, లేదా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అనంటే, మన శరీరంలో దేవుడు న్యాయబద్ధంగా ఉంచినటువంటి కోరికలు లేదా అవసరతలు అన్యాయమైన మార్గాల్లో తీర్చుకోవడానికి, పొందుకోవడానికి ఆశపడినప్పుడు మనకు కలిగే ఆవేదన, మనకొచ్చే కన్నీళ్లు ఎన్నటికీ ఆగవు. మీకు అర్థమైంది కదా? మీకు ఇలా చెప్తాను, నిద్ర మంచిదే, కానీ నిద్రపోతూ ఉన్నప్పుడు అమ్మో నాన్న లేపితే ఏడుస్తారు చూసారా, అది మనకు మంచిది కాదు. దాన్ని నిద్రపోతానం పాపం అంటారు. తినడం మంచిదే, తిండిపోతానం పాపం. అలా తింటూ ఉంటే ఎందుకు అలా తింటావు అంటారు. ఇష్టం లేక కాదు, అది మనకు నష్టం అని. అలాగే లైంగిక వాంఛ, లైంగిక కోరికలు మంచిది, దేవుడు పెట్టింది. కానీ వాటిని దేవుడు నియమించిన పద్ధతి ద్వారా కాక వివాహానికి బయట, వివాహానికి లోపల వాటిని జరిగించుకుంటూ వెళ్తే దాన్ని దేవుడు చూస్తూ ఊరుకోడు. తద్వారా వచ్చే పర్యవసానం దగ్గర మనకొచ్చే కన్నీళ్లు ఎవరు ఆపలేరు. అంత మాత్రమే కాదు, మనం ఆలోచిస్తే మన జీవితాల్లో న్యాయబద్ధమైన వాటిని మన పద్ధతుల్లో నెరవేర్చుకోవడానికి మనం పడే ఆరాటం దగ్గర మనం కోల్పోయేది శాశ్వత జీవం అన్న విషయం మనకు అర్థమైతే ఏశావు లాంటి భ్రష్టత్వం మనలో ఉన్నట్లే కదా. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ భ్రష్టుడు, వ్యభిచారి ఉండునేమో అని. ఇంగ్లీష్ ఇలా ఉంది, that no one is sexually immoral or unholy like Esau, who sold his birthright for a single meal. తాత్కాలికమైన, అల్పమైన సుఖాల కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారు చాలా మంది. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మీరు, మనం ఆలోచించేద్దాం. మనం వెనుదిరిగి చూసుకుంటే మన జీవితంలో చాలా సంఘటనలు అల్పకాల సుఖాల కోసం, తాత్కాలిక వ్యామోహాల కోసం బరితెగించి పరిధి దాటి పాపం వెంట పరిగెట్టి నష్టాలను ఆహ్వానించి దుఃఖపడిన సందర్భాలు లేవా? ఆ దుఃఖాన్ని ఎవరైనా తీర్చగలరా? వాటి వల్ల మనకేం కలుగుతుంది? అందుకే ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన అంటారు, మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుటి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉండిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతం మరణమే. బట్ వాట్ ఫ్రూట్ వర్ యు గెటింగ్ at the time from the things of which you are now ashamed? The end of those things is death. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ శ్రోతలారా, అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా? వాటి అంతం మరణమే. ప్రియ శ్రోతలు, ఈ మాట విన్నారు కదూ? ఏశావు తిన్నప్పుడు ఆలోచించలేదు. తదుపరి జ్యేష్ఠత్వాన్ని కోల్పోయి పడిన దుఃఖం వర్ణనాతీతం. అది తనను మరణానికి కదా తీసుకెళ్లేది. ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటండి అంటే, మన జీవితాల్లో మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి కష్టాలు,
మనం పొందుతున్నటువంటి కన్నీరు గతంలో మనం ఆశించి మతి తప్పి గతి తప్పి బుద్ధిహీనంగా ప్రవర్తించి కోరి నష్టాన్ని కొని తెచ్చుకొని జీవితాన్ని పాడు చేసుకుని అయ్యో అని ప్రలాపిస్తే వచ్చే దుఃఖం మనకు తీరనిది, మిగిల్చేది ఆక్రందన మాత్రమే. అలా ప్రయాణం చేస్తూ నలిగిపోతున్న వారు కోకొలలు. ప్రియ శ్రోత, ఈ మాట వింటామన్నప్పుడు మరి మనకేమైనా ఆదరణ ఉందంటారా? అదే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవం. బట్ నౌ దట్ యు హ్యావ్ బీన్ సెట్ ఫ్రీ ఫ్రమ్ సిన్ and have become slaves of God, the fruit you get leads to sanctification and its end eternal life. శ్రోతలు, అయినను అయ్యిందేదో అయిపోయింది. ఈరోజు ఈ మాటలు వింటా ఉన్నప్పుడైనా జరిగిన నష్టం నా ఇష్టాన్ని బట్టే జరిగింది అని దేవుని పాదాల దగ్గర యథార్థంగా పశ్చాత్తాపడి ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి దాసత్వం చేస్తే, గతంలో పాపానికి దాసత్వం చేశాం కానీ మిగిల్చిన దుఃఖమే, కానీ దేవునికి దాసులంగా మనం జీవించగలిగితే మనకి మిగిలేది లేదా ఫలించేది లేదా పొందుకునేది నిత్య జీవం అని లేఖనం చెప్తా ఉంది. ప్రియ శ్రోతలు, నిన్నటి దినాన మనం రిపబ్లిక్ డే జరుపుకున్నాం. గణతంత్ర దినోత్సవాన్ని సంపూర్ణమైన స్వేచ్ఛ అనుకున్నాం. ఒకసారి దాన్ని కాసేపు పక్కన పెడితే, స్వేచ్ఛ పొందామనుకుంటూనే, నా జీవితం నా ఇష్టం అనుకుంటూనే, మన జీవితాల్లో అనేక విషయాలకి బందీలమైపోయిన మన జీవితం నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందుకోవాలి అంటే క్రీస్తు రక్తంలో కడగబడకపోతే అది ఎప్పటికీ సాధ్యం కాదు. అయితే ఈ దినాన్న ఒక భక్తుడు చెప్పిన మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏమంటారు అంటే, పాపం దగ్గర మనం పశ్చాత్తాపడినప్పుడు మన కన్నీటిని కూడా క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచుకోవాలి అని. ఎవరైతే వారు చేసే వ్యక్తిగత కన్ఫెషన్ దగ్గర, పశ్చాత్తాపం దగ్గర వారి కంట ప్రవహించే కన్నీరు కూడా క్రీస్తు రక్తంలో కడగబడాలి అని. ఈ మాట భారభరితమైంది. మనం ఇప్పుడు అలా ఆలోచించలేదు. పశ్చాత్తాపం అనేది భయంతో రాకూడదు. దేవుడు ఇంతగా ప్రేమిస్తా ఉన్నాడా అన్న విషయం దగ్గర మనకొచ్చే పశ్చాత్తాపం మన జీవితాలు విమోచిస్తుంది. ఏశావు ఏడ్చింది జ్యేష్ఠత్వం కోల్పోయినందుకు, కానీ అంతకుముందు ఏడ్చింది ఒక పూట కూటి కోసం. మనం కూడా గతంలో తాత్కాలిక క్షణికమైన ఆవేశాలకు గురై ఆనందాల కోసం వెంపర్లాడి అది పొందిన ఆనందంలో అనుకుంటూ దుఃఖపడుతూ బయటికి రాలేక మనం పడిన వేదన జ్ఞాపకం చేసుకుంటే, ఈ దినాన్న దేవుడిస్తా ఉన్న గొప్ప ఆదరణ, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరి పాపాలు క్షమించబడతాయన్నమాట. ఈ మాటలు వినిన తర్వాత ఎవరైతే యథార్థంగా ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడతారో వారికి కలిగే ఆనందం, అది కలిగించే ఆనంద బాష్పాలు, వారి అంతరంగాలు నెమ్మది, జీవితంలో సంతృప్తి, ఈ జీవిత యాత్ర కొనసాగింపులో దేవుని భద్రత, ముగింపులో మహిమలు ఆయనతో కలిసి జీవించే కృప దేవుడు దయచేస్తారు. ప్రియ శ్రోతలు, ఇప్పుడు చెప్పండి, మన కన్నీరు దేనికోసం? ఒకవేళ మన కన్నీరు ఆశించింది పొందుకోలేదేనేమో అయితే అది మన క్షేమం కాదు. సమస్తాన్ని మనకి దయచేయగలిగిన గొప్ప దేవుడు మనతో ఉన్నాడనే స్పృహ కలిగి ఆయన పాదాలకు దాసులమై ఆయనిచ్చే శ్రేష్టమైన బహుమానాలకు ఎదురు చూస్తూ తొందరపడి ఆశపడి నష్టపోకుండా ఆయన ఇచ్చేంత వరకు ఎదురు చూసి ఆయన ఇచ్చే ఆనందాన్ని మన అంతరంగాలు అనుభవించలాగున దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తిరిగి మరొక వారం
మళ్ళా కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్.